నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, మరి మీరు చూసారో లేదో. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ప్రజలెవరూ కూడా సంతోషంగా లేరు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ప్రజలు భయంతో బతుకుతున్నారు అంటారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? నిజమే మరి, నిజమేనండి. సో మీరైతే సమర్థిస్తున్నారు జగన్ గారి వ్యాఖ్యల్ని. ఎందుకు అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు అయితే ఆంధ్రప్రదేశ్లో? ఉన్నాయి. ఓకే. ఉన్నాయి. సో నిన్న ఆయన మాట్లాడుతూ రాజధాని గురించి ఎక్కువ మాట్లాడారు జగన్ గారు ఆ ప్రెస్ మీట్లో అనేక అంశాలతో పాటుగా. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటారు మీరు? అదైతే నాకు తెలియదు కానీ, దోపిడీ జరుగుతుందో లేదో అని తెలియదు కానీ ఓకే, అవినీతి మాత్రం జరుగుతుంది. ఓకే. మామూలు ఇంతకుముందు పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా తీసేసి మరి మీ వచ్చాక ఇస్తామన్న వాళ్ళకి ఇవ్వలేదు. అది నేనే ఉదాహరణ. నాకు మామూలు జగన్మోహన్ రెడ్డి వచ్చాక నాకు పెన్షన్ తీస్తారు. ఓకే. పోనీ ఈడు వచ్చాక అంటే చంద్రబాబు నాయుడు వచ్చాక ఇస్తారేమనుకుంటే అది ఇవ్వలేదు. అదేంటంటే మీకు ఇల్లు ఉంది, మీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, అది ఇది గుడ్డు కోసం అని 33 చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు? వృద్ధాప్య పింఛన్ అంటే వృద్ధులకి ఇవ్వాలా? వృద్ధుడా కాదా? నేను 70 సంవత్సరాలు దాటినాయి. వృద్ధుడా కాదా? వృద్ధుడు ఇవ్వాలి కదా. మరి నీకు ఇల్లు ఉంది అంటే కొడుకు ఉండదు. ఇప్పుడు చూడరు, ఇప్పుడు ఇల్లు ఉండదండి, ఇల్లు తాకట్టు పెట్టుకుని తినమంటారు. మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. మన రాజధాని గురించి మాట్లాడుకుంటే, సో జగన్ గారు అధికారంలోకి వచ్చాక రేపు రాజధాని మారుస్తానంటున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అసలు అమరావతిలో ఎవరు లేరండి, జనం కూడా ఎవరు లేరు. విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు, వాళ్ళని వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఒకటే చెప్తున్నారు జగన్ గారు, వచ్చే ఎన్నికలకి ఆయన మావిగిన విధానంతో ముందుకెళ్తారంట. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నచ్చితే వైసీపీ కోటేయమంటున్నారు, అమరావతి నచ్చే వాళ్ళని టీడీపీ కోటేయమంటారు ఆయన. మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే, అమరావతిగా, జగన్ గారి మావిగనిగా? ఇప్పుడు మాకు ఎవరు సహాయం చేస్తే వాళ్ళకే వేస్తాం. ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు మా పెన్షన్. ఈడు వచ్చాక ఏమైనా ఇస్తాం అనుకుంటే ఈడు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు కదా, ఎవరు ఇప్పుడు సాధారణంగా వచ్చేస్తుంది. అవును, కానీ జనాలు చూస్తారు కాబట్టి మనకి ఇబ్బంది అయింది. సార్ మీ ఒకటే సూటి ప్రశ్న. సో జగన్ గారు చెప్పిన 3 రాజధానుల కాన్సెప్ట్ గా ఇప్పుడున్న అమరావతిగా దేనికి మీ ఓటు అంటే? చివరిగా ఏంటంటే ఇచ్చాము, మళ్ళీ అడుగుతున్నారు మమ్మల్ని. ఎక్కడ పొలాలు ఇచ్చేస్తాం? మాకు చక్కగా 3 పంటలు పండే స్థలాలు అయ్యి, దానివల్ల రైతు మార్కెట్ కూడా మేము సరైన రేటుకి ఇవ్వలేకపోతున్నాం. కూరగాయలు అయ్యి ఆల్రెడీ ఇక్కడ అంతకుముందు వచ్చాయి కాబట్టి కిలో 20 రూపాయలు, 10 రూపాయలు లోపు ఉండేవి. ఇవాళ 50, 60 ఏది పట్టుకున్నా 60, 70. ఏంటంటే మేము ఎక్కడి నుంచో తేవాలండి. పడండి, మీ ఇష్టం. నిన్న మీడియా ముఖంగా క్లియర్గా మాట్లాడుతున్నారు. క్రెడిట్ కావాలంటే మీరే తీసుకొని మేము పనిచేసి చూపిస్తాము. దాంతోపాటు గతంలో కంపెనీలు అన్ని వెళ్ళగొట్టారు, మీరు 5 సంవత్సరాల్లో చేయలేదు, మేము 18 నెలల్లోనే చేసి చూపించామన్నారు. నిజమే అన్నాడు. ఆ మాట అన్నారులేండి. అదేంటంటే గత 5 సంవత్సరాలు చేయలేదు జగన్, మేము ఈ 18 నెలల్లో చేసాం. ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాం, అందరికి పథకాలు కూడా అన్నీ ఇచ్చాం అని కూడా చెప్తున్నాడు ఆయన. ఎన్ని అబద్ధాలండి, మనం కల్లారా చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, ఇన్ని టీవీ కంపెనీలు వచ్చినాయి, అన్నింటిలో చూస్తున్నాం. పొద్దున్న వేస్తే టీవీలో అన్నీ వస్తాయి. ఎవరేం చేస్తున్నారు, ఎవరు చేశారు. జలాలు, ఆ నీరు కూడా చూడండి, సముద్ర జలాలు కలిసిపోతుందని చెప్పని అమ్ముకుదబ్బి గతంలో వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్తో పొత్తు కలిపి వాళ్ళకు పంపించడం జరిగింది. ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఇవన్నీ మాకు తెలుసు. మేము ఆ ఇంచుమించు ఆ ఏజ్ వాళ్ళం. ఏంటి ఆర్థిక రాజధాని విశాఖపట్నం అంటున్నారండి. నిన్న మళ్ళీ కొత్తగా ఈ విధానంలో ఎందుకు మాట్లాడుతున్నారు సార్? విశాఖపట్నం పదే వినపడుతుంది, మేము సెలబ్రేట్ చేసుకుంటాము, అక్కడ భోగాపురం కాడి నుంచి పైనుంచి కింద వరకు కూడా అంతా కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాము, సక్సెస్ఫుల్గా అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేస్తున్నాం అంటున్నారు ఆయన అంటారండి. ఒకప్పుడేమో వైజాగ్ దేనికి సముద్రం గట్టు కదా, అక్కడ ఏమో లేవు, అక్కడ ఏమి అనవసరం కట్టిన ఇరుకు సందులు, ఇరుకు రోడ్లు అనేవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదో డబ్బులు ఖర్చు పెట్టి కట్టించాడు. కట్టిస్తే దేనికది? ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చినా, మన పిఎం ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అక్కడ ఉంటాకి సరైన స్థలం లేదు, ఉంటాకని కట్టాడు. ఆయన వాడుకోవడానికి కాదుగా. ఇప్పుడు ఆయన వెళ్ళి దొరుకుతున్నాడా? మీరే వెళ్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి బాగుంది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. అక్కడేదో మళ్ళీ రాజధాని అక్కడ కూడా చేస్తూ ఉంటారు. మరి నిన్న వడ్డమాన్ గ్రామంలో ఎవరైతే మంత్రి నారాయణ గారితో పాటు కొంతమంది మంత్రులు వెళ్ళారు 2వ దశ ల్యాండ్ పూలింగ్కి. అక్కడ వ్యతిరేకత వచ్చింది. 5 లక్షలకు సంబంధించి ఇవ్వమంటున్నారు కదా సార్. చెప్తాను, విన్నాను, టీవీలో చూస్తాను. మాకు నెల 5 లక్షలు మాకు ఇమ్మని అడ్డం తిరిగారు.
నారాయణ అసలు మాట్లాడితే నోరు రాలా. టీవీలో చూస్తున్నాం కదా, వాళ్ళు ఇవ్వం మేము. గత ఇచ్చిందే మీరు 3 సంవత్సరాలు, అలా 5 ఏళ్ళు అలా చేశారు. ఈ 3 ఏళ్ళు ఎలాగైపోతాయి? మాకు 5 సంవత్సరాలు 5 లక్షలు తప్పున ఎకరానికి 5 లక్షలు మాకు ఇవ్వండి, మేము ఏం తింటాము, ఎలా ఉంటాం అని అందరూ రివర్స్ అవుతున్నారు. మరొక మంత్రి గారు 3 ఏళ్లలో డెవలప్మెంట్ అవ్వకపోతే మీరు కోర్టుకు వెళ్ళండి అంటున్నారు. అప్పుడు ప్రభుత్వాలు ఉంటాయా? చట్టబద్ధత లేదు కదా అమరావతికి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేను అన్ని పేపర్లు చూశాను. ఇంకొక ఆయన అంటాడు 3 సంవత్సరాలు అవ్వకపోతే కోర్టుకు వెళ్ళండి అంటే, కోర్టుకు వెళ్తాక మీకు ఇచ్చింది మీ మీద చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఇచ్చారు. ఏదో డెవలప్ చేస్తే మేము కూడా డెవలప్ అవుతామని. మీరు చేసిందే శూన్యం. మళ్ళీ ఇంకా 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటే వాళ్ళ జీవితాలు అయిపోతాయి. అది ఎలా ఉండబోతుంది సార్? మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 1 నుంచి మళ్ళీ పాదయాత్ర లేకపోతే బస్సు యాత్రలకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల్లో బలోపేతం చేయడానికి ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్న పర్సన్స్ని కలిసి మెయిన్ సెక్షన్లో చూస్తామంటున్నారు. నిజంగా జరుగుతుందా? ఈ వ్యవహారంలో ప్రజల మద్దతు ఉంటుందా? ఎవరు తెప్పులు వాళ్ళే. వీళ్ళు గెలవడానికి ఎన్ని అబద్ధాలు వెళ్ళారు. ఆయన తిరుగుతాను అన్నాడు. ప్రజల్లో తిరగనివ్వండి, ప్రజలే నిర్ణయిస్తారు. అది ఎవరు చేసేవాడో చేయనివాడో తెలిసిపోతుంది కదా, ప్రజలే నిర్ణయిస్తారు. మనం ధీమాలు మేమే గెలుస్తాం ఎన్ని మనం ప్రజల చేతిలో ఉంది బాలు. వాళ్ళు ఎట్టి స్థితి అటు. కొన్ని మీడియా సంస్థలు సరిగా పనిచేయట్లేదని దాని మీద పరువు నష్టం దావా వేశారు. దాని బ్లూ మీడియా అని చెప్పో లేకపోతే కలర్ఫుల్ మీడియా అని చెప్పి ఏదో పేర్లు పెడుతున్నారు. ఆ నిమిత్తం కూడా విశాఖపట్నం కోర్టులో హాజరైన అనంతరం ప్రెస్ మీట్ పెట్టారు. విశాఖపట్నానికి సంబంధించి మేము 99 పైసలకే భూములు కంపెనీలకు ఇస్తాము, మా రాష్ట్రానికి ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు మాకేమైంది ఇవ్వడానికి అంటున్నారు. ఏం జరుగుతుంది? లోకేష్ గారు విశాఖపట్నంలో మాట్లాడింది ఏంటంటే, ఇస్తాం 99 రూపాయలకి 99 పైసలకి ఇస్తాం ఎకరం, ఇస్తాం కూడా ఇస్తాం కూడా అన్నాడు. మరి ఎవరు పొలాలు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు? అలా ఉద్యోగస్తులు కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఉద్యోగాలు ఏడొస్తున్నాయి? ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? ఉద్యోగాలు రావట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్లారు సార్. ఆ విషయం కావాలంటే మీరు తీసుకోండి క్రెడిట్, మేము పనిచేసి చూపిస్తామని ఆయన అంటున్నారు కదా. భోగాపురం తీసుకుంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన చేశాడు. చేస్తుండగా ఆయన ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆయన మారేసిన తర్వాత వీళ్ళు మొదలుపెట్టారు. ఫస్ట్ మేమే తెచ్చామంటే ఎట్లాగా? అన్నీ మేమే తెచ్చామంటారు. హైదరాబాద్ మేమే మొత్తం డెవలప్ చేసాం, విజయవాడ చేసాం, అమరావతి ఏంటంటే మొన్న వెళ్ళి చూసాం. అమరావతి ఏమీ లేదు, తొప్పలో వర్షం పోతుంది, బురదలో. ఏంటి చేసింది వీళ్ళు? ఆ రైతుల్లో అన్యాయంగా ఆ నోట్లో మట్టి కొట్టారు. వాళ్ళంతా గోడు. అభివృద్ధి వైపు వెళ్తుందంటుంది కుటుంబ ప్రభుత్వం. గత ప్రభుత్వం సంక్షేమాలతోనే ముందుంది అంటున్నారు. అభివృద్ధి బాగానే జరుగుతుంది, అందరికి అన్నీ అందుతున్నాయి. మార్కెట్లో రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి. ఒక అంశం బాగా కలవరపరుస్తుంది సార్. ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ గారు సీక్రెట్ లండన్ పర్యటన గోప్యంగా వెళ్తున్నారు పదే అని మాజీ నాయకులు అంటున్నారు. నిజంగా అభివృద్ధి కోసం వెళ్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఎలా ఉందంటారు ఈ విషయంలో? అది తీసుకొచ్చారు 3 లక్షల కోట్లు వ్యాపారం తీసుకొచ్చారు. 3 లక్షల కోట్లు వెళ్ళి దాచి వచ్చారో తీసుకొచ్చారో తెలీదు. దాటకి వెళ్ళారు. చెప్పబట్టు అంత సీక్రెట్గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్ళాలి కదా. మేము వ్యాపార నిమిత్తం వెళ్తున్నాం, తీసుకురావడానికి వెళ్తున్నాం. అది దళారులు ఎక్కువైపోయారండి. రేట్లు విపరీతమైన రేట్లు. ఇంకో వాదన కూడా ఉంది సార్. ఫ్యామిలీలో కూడా ప్రెషర్ ఎక్కువ ఉంది. యువ నాయకుడిని పట్టాభిషేకం చేయాలి, సీఎం బరిలో ఉంచాలి అని ఒక వాదన. కేడర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా మారిస్తే బాగుంటుంది, యువ నాయకులకి ఆస్కారం ఇస్తే మొదట ఈయన లోకేష్ గారు, నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎలా ఉంటుంది? ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఇంకో 30 ఏళ్ళ దాకా మేమే ఉంటామని. ఆయన సీఎం, ఎవరిని పెట్టడు. ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయనే ఉంటాడు. ఆయన ఎవరిని పెట్టినప్పుడు ఒప్పుకోడు కూడా. అంటే యువ నాయకులకి ఆస్కారం ఇస్తే ఉగాది తర్వాత కానివ్వండి 2029 ముందు కానీ ప్రకటన ఉండొచ్చు. యువ నాయకుడిగా ఉండాలంటే జగన్ తప్ప ఇంకోటి యువ నాయకుడు రాడండి ఇక్కడికి. రానివ్వరు కూడా వాళ్ళు. అది సార్ ఫిబ్రవరి 1 నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మరొకసారి బస్సు యాత్ర జిల్లాల వైడ్గా కన్ఫర్మ్ అవుతుంది సార్. అన్అఫీషియల్గా రిపోర్ట్ వచ్చింది, అఫీషియల్గా ప్రకటించాలి. ఎలా ఉంటుంది? ఒంగోలు నుంచి మొదలు పెట్టుకుని గన్నవరము, జగ్గైపేట, మళ్ళీ ఉత్తరాంధ్ర వైపు కూడా ఫోకస్ అంటున్నారు. ఏమంటారు? తిరుగుతాడు, ఏముంది? ఇప్పుడు ఎలాగో మళ్ళీ గెలవాలని తెస్తే తిరుగుతారు. ఎవరు పొట్టి కాళ్ళు పడతారు. వాళ్ళు తిరిగినట్టు మొన్న లోకేష్ తిరిగాడు కదా, ఇప్పుడు ఈయన తిరుగుతాడు. పార్టీలోకి కొంచెం దూరంగా ఉండి లేకపోతే ఇన్యాక్టివ్గా ఉన్న ఏరియాలో ముందు ఫోకస్ చేస్తున్నారు. బలోపేతం చేసి మరొకసారి గాడిని పెట్టాలనేది ఆయన ఉద్దేశం. ఎలా ఉంటుంది? ప్రజల్లో రావాలండి అది. ఆయన ఈయన అనుకుంటే కాదు, ప్రజల్లో రావాలి. మంచి పనులు చేసినోడికి పట్టం కడతారు. మంచి పని చేసినోడు కూడా పట్టం కట్టే రోజులు కూడా పోయినాయి. పట్టం కట్టకుండా వదిలేస్తున్న రోజులు ఉన్నాయి.
ఈయన 3,000 ఇచ్చారు, 4,000 ఇస్తారని అటు పరిగెత్తారు. ఇప్పుడు ఏమీ లేదు. ఉన్న పెన్షన్లు చాలామంది మా ఏరియా అంతా చాలామంది పోయినాయి. ఇప్పుడు నాకెందుకు, ఇప్పుడు నాకు 76, నాకు లేదు. 18 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? 18 నెలలు ఏమి లేదండి, అంత బోటకం మాయ. మరి చేస్తారా లోకేష్ గారిని సీఎం చేస్తారు? ఏమంటే ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఇష్టారాజ్యంగా అక్కడ ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లో 124 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎవడు అందింటే వాడు అలా తయారయ్యారు. విదేశీ పర్యటనకు గోప్యత ఎందుకు అంటున్నారు మాజీ నాయకులు కూడా? ఏదైనా ప్రోటోకాల్ మించి దాటి వెళ్ళకూడదు కదా, ప్రకటించి వెళ్ళొచ్చు కదా. మరి ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉండి కూడా బెయిల్ మీద ఉన్నాడు ఎలా వెళ్ళాడో అర్థం కావట్లేదు సీక్రెట్గా. అది అది భగవంతుడే చూపించాలి. అది మనం ఎవరో చెప్పలేము. ఏంటంటే మా ఇష్టం ఎక్కడికి వెళ్ళి వచ్చామంటారు, ఢిల్లీ వెళ్ళి వచ్చాం, లేదా విజయవాడ వెళ్ళి వచ్చామంటారు. ఎంతసేపు వెళ్ళి రావడం? 2029 లోపు అన్న ఏదైనా ప్రకటన ఉంటుందా? ఒకవేళ యువ నాయకుడిని రేపు సీఎం బరిలో అది చెప్పలేమండి, ఆయన ఇష్టం. అది ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కలిసి కావాలంటే తప్పదు. ఏమండి, నేను పోయే ముందు నా కొడుకుని సీఎం చేద్దాం అనుకుంటే చేసేస్తాడు. 10 ఏళ్ళు కలిసి ఉంటానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి పరిస్థితి ఏం లేదండి, బీజేపీ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇది అంటారు ఆట, ఇదంతా వైకుంఠపాలి. ఏమండి, ఎవడైతే ఆడిని ఇచ్చేకితే వాళ్ళు పై తీసుకెళ్తారు, కింద ఖర్చు తోసేస్తారు. ఒకవేళ ఈయన సీఎం బరిలో ఉంటే ఈయన ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్? రేపు నెక్స్ట్ ఎలక్షన్లో జగన్తో కూడా పొత్తు కలుపుకుంటారు నేను వదిలేసి. ఎందుకంటే చంద్రబాబు అంటే తెలుసు, బాగా అనుభవం. 2 సార్లు కలిశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్ని పట్టుకుంటాడు. ఏముంది, ఆయన కావాల్సిన సీట్లు కావాలి, ఆయన స్థానం గెలుచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ధర్మం, న్యాయం, చట్టం 3 కూడా గాడి తప్పినాయి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఈ ప్రభుత్వం అయితే బాగానే ఉన్నది, బాగానే చేస్తుంది ప్రభుత్వం. సో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జనాలంతా భయంతో బతుకుతున్నారు అంటున్నారు జగన్ గారు. అలాగే లేదండి, అలా ఏం లేదు. అలాగేం లేదు. సో ఆయన చెప్పేది అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే రక్షించాల్సిన పోలీసులే లాకప్ డెత్ చేసి చంపేస్తున్నారు. లేదు, అలాగేం లేదు. సో జనాలంతా అసలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు అన్నారు జగన్ గారు. లేదు, బాగానే ఉన్నది. మేమున్నప్పుడు పథకాల గురించి చర్చ నడిచేది, ఇప్పుడేమో లాకప్ డెత్ల గురించి, మనుషులు చంపడాల గురించి బాగానే ఉంది. సో జగన్ గారు గెలిస్తే అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మార్చకూడదు, ఇదే బాగుంది, అమరావతి బాగుంది. ఓకే, సో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెడతానంటారు జగన్ గారు. అలాగేం లేదండి, ఇదేతనే బాగుంటుంది. ఎన్నికలకు కూడా ఈ 3 రాజధానుల పేరుతోనే వెళ్తారంట ఆయన. లేదు, ఇదే అమరావతినే. 3 రాజధానులు నచ్చిన వాళ్ళని వైసీపీ కోటేయండి, అమరావతి నచ్చిన వాళ్ళని టీడీపీ కోటేయండి అని అడుగుతారంట జగన్ గారు రేపు. టీడీపీకి వేస్తాం. మీ ఇష్టం, మీరు ఎవరికైనా వేయండి. టీడీపీకి వేస్తాను, ఆయన అయితే చెప్తున్నారు. నేనైతే టీడీపీకి వేస్తాను. ఏంటి గతంలో 3 రాజధానులు అన్నారు జగన్ గారు, మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఏంటి అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏంటి జగన్ గారు అసలు ఆ మాటల మీద మీ అభిప్రాయం అంటే? ఏముంది మరి, పాదయాత్ర చేస్తారంట, గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? మామూలు టీడీపీ గెలుస్తుంది, జగన్ గారు మాత్రం రాదు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏమనిపిస్తుంది కూటమి ప్రభుత్వ పరిపాలన? బాగానే అనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే, జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే దాని మీద ఇదే బాగుంది అనిపిస్తుంది. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అసలు ప్రజలకు ఏమీ చేయట్లేదు, ప్రజల్ని మోసం చేసింది అంటున్నారు జగన్ గారు. ఆయన ఏం చేశాడు? అంతా నేనే మంచి చేశాను అంటున్నారు ఆయన. ఆయన ఏం చేశాడు? ఆయన చేయలేదు, దీంట్లోనే జరిగింది. సో ఇప్పుడు ప్రజలంతా భయపడుతున్నారంట, భయంతో బతుకుతున్నారంట. అన్ని ఉట్టి మాటలు. సో అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు జగన్ గారు. అది ఈయన కూడా పెడతా అన్నాడు, ఒక రాజ్యాంగం డిజిటల్ బుక్. సో వాస్తవంగా నిజంగా భయంగా బతుకుతున్నారా మీరు? ఏ లేదు, బ్రహ్మాండంగా పోతున్నారు రాయల్టీగా. రేపు జగన్ గారు గెలిచాక ఆడోళ్ళు రాయల్టీకి పోతున్నారు. అమరావతి మారుస్తారంట జగన్ గారు. మారుతానికి గట్ట కుదిరిద్ది, కుదరతంగా ఒప్పుకోరుగా. చట్టబద్ధత అయింది, అయిపోయింది. మళ్ళీ ఆయన చట్టం చేసి చాలా తతంగా ఉంది. బతికాడు సత్తారా పోతాడు, అది జైల్లోంచి బయటకు వస్తాడో రాడు. అయితే జగన్ గారు చెప్పేది ఏంటంటే బాబాయ్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెడతానంటారు జగన్ గారు రేపు. అదే ఏదో 3 బెట్ల 3 రాజధానులు అంతకుముందు 3 అన్నారు, ఏడైంది అప్పుడు ఏం చేయాల, మళ్ళీ ఇప్పుడు ఈ 3 చెప్తున్నారు. గెలవడానికి ఏదో ఒకటి చెబుతుంటారు. ఒకటే ప్రశ్న, ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఎన్నికల విధానం ఈ 3 రాజధానులు అంట. అంతే మరి, వెళ్తారంట ఎన్నికల్లోకి. ఏమో మరి, అమరావతి నచ్చితే టీడీపీ కోటేయండి, 3 రాజధానులు నచ్చితే వైసీపీ కోటేయండి అని జగన్ గారు చెప్తున్నారు. మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి ఆయన ప్రెస్ మీట్ మరి చూసారో లేదో మీరు? ఏంటి ఆయన ప్రెస్ మీట్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? 3 రాజధానులు అవుద్దా? అవదు కదా. 3 రాజధానులు అవదు కదా. అప్పుడు చేసింది జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. అవును, వీళ్ళు టీడీపీ చేస్తుంటే వాళ్ళ మీద పడలేక మళ్ళీ మాదిగానే ఏదో పెడుతున్నాడు, మాదిగానే పెడుతున్నాడు. అది పెట్టి నేను రాజధానికి వస్తానంటున్నాడు. సో ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి, మావిగన్ ఎజెండాతో ఎన్నికలకు వెళ్తారంట జగన్. అదే కదా, జనాలు నమ్మరు కదా. ఓకే,
టీడీపీని జనసేన బీజేపీ పొత్తే ఉంది, కూటమి పొత్తే ఉంది. ఓకే. ఆ పొత్తులో తప్ప ఇంకా జనసేన వైసీపీని మర్చిపోతారు జనం. అంటే అమరావతికి సపోర్ట్ చేసే వాళ్ళు టీడీపీకి ఓటేయండి, మావికని సపోర్ట్ చేసే వాళ్ళు వైసీపీకి ఓటేయండి అని ఆయనే చెప్తున్నారు నిన్న. అమరావతికి సపోర్ట్ చేయాలంటే జనాలు నిరసన కల కదా 5 సంవత్సరాలు. ఓకే. వాళ్ళు అంతా కష్టపడి మా అన్నది అమరావతి పూర్తి అవ్వాలి కదా. సో మీ ఒపీనియన్ ఏంటి? మావికన్ వర్సెస్ అమరావతి, మీరు దేన్ని సపోర్ట్ చేస్తారంటే? టీడీపీ జనసేన. అమరావతికే ఇంకా. అమరావతి. సో ఫైనల్ గా జగన్ గారు నిన్న మాట్లాడుతూ ఆంధ్రాని కాపాడమని చెప్తున్నాడు ఆయన. హే రామ్ ఆంధ్రాని కాపాడండి. ఆంధ్ర ఆయన చేతిలో అమ్మేశాడు కదా. ఓకే. టీడీపీ వచ్చినాక కొంచెం ఆంధ్ర తేములకు ఉంది. ఓకే. అన్న క్యాంటీన్లు కానీ, ఫ్రీ బస్సు కానీ, ఉచిత బస్సు కానీ. కానీ రాష్ట్రంలో రాజ్యాంగం ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ ఇంక అమలు చేస్తే, రెడ్ బుక్ అమలు చేస్తే వైసీపీ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా. మరి ఆయన నిన్న మాట్లాడిన మాటల గురించి ఏం చెప్తారంటే? అది తప్పుడు మాట. రైతులు కూడా నమ్మరు. ఓకే. 3 అప్పుడు రైతులు మోసం చేశాడు, ఇప్పుడు మాదిగానే వస్తున్నాడు, అది కూడా నమ్మరు కదా. అంతే. అంతే. థ్యాంక్స్ అన్న.